హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ హెల్త్ ప్లేస్. మరి ఈ రోజు మన కంటెంట్ వచ్చేసరికి హెల్దీ డైట్కి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చా, లేకపోతే వెయిట్ లాస్ అవ్వడం, లేకపోతే డైట్ ఫాలో అవ్వడం, హెల్దీగా తినడం అనేది టూ మచ్ ఎక్స్పెన్సివా, మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో తయారు చేసుకోవచ్చా హెల్దీ డైట్? సో ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. అలాంటి డౌట్స్ క్లియర్ చేయడానికి, హెల్దీ డైట్ చెప్పడానికి ప్రముఖ న్యూట్రిషనిస్ట్, సర్టిఫైడ్ డయాబెటీస్ ఎడ్యుకేటెడ్ శ్వేత గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్తే శ్వేత గారు. హాయ్. సో శ్వేత గారు, జనరల్‌గా మనం డైట్ ఫాలో అవుతున్నప్పుడు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకూడదు, మన మీల్స్‌లో కార్బోహైడ్రేట్స్ లేకపోతేనే మనం హెల్తీగా ఉంటాం అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? సో ఇది చెప్పాలంటే ఇదొక మేజర్ మిత్. సో చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవ్వడానికో, లేకపోతే వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికో కార్బోహైడ్రేట్స్‌ని కంప్లీట్‌గా రిజెక్ట్ చేస్తారు. అది ఏ ఫార్మాట్ అయినా అవ్వనివ్వండి. రైస్ కానీ, రోటీ కానీ, అండ్ కొన్ని కొన్ని పప్పుల ద్వారా కానీ అన్నీ కూడా కట్ డౌన్ చేసేసి ఒక ఫార్మాట్ ఆఫ్ కీటో డైట్ ఇలాంటివన్నీ ఫాలో అవ్వడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇదేంటంటే మూలం వాళ్ళ మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అయిపోతారు. కార్బోహైడ్రేట్స్ తింటే మనం వెయిట్ గెయిన్ అయిపోతాము. కార్బోహైడ్రేట్స్ తింటే మనకు షుగర్స్ పెరిగిపోతాయి. కార్బోహైడ్రేట్స్ ఉంటే డైట్‌లో మనకి పీసీఓడీలో, థైరాయిడ్‌లో ఇంకా అదర్ పారామీటర్స్ ఉన్నటువంటి ప్రాబ్లమాటిక్ థింగ్స్‌లో మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉండదు అని చెప్పి. బట్ నిజానికి చూసుకుంటే మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి సింపుల్ అండ్ కాంప్లెక్స్. మనం ఎప్పుడైతే సింపుల్ మాత్రమే మన రొటీన్‌లో నుంచి రిమూవ్ చేసేస్తామో, సింపుల్ అనేది ఎలా వస్తుంది? షుగరీ ఫుడ్స్, కుకీస్, మైదా వస్తువులు ఇవన్నీ కూడా మనము సింపుల్ కార్బోహైడ్రేట్స్‌లో కన్సిడర్ చేసుకోవచ్చు. ఇవి మనం కట్ డౌన్ చేస్తే చాలు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ మన హోల్ పల్సెస్, హోల్ సిరియల్స్ ఇవన్నీ కూడా ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ ఏంటంటే మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌లో వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక బేసిక్ లైన్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఫ్యూల్ ఫర్ ద బాడీ. సో అది ఉంటేనే మనకి కొన్ని కొన్ని బాడీ ఆర్గాన్స్ అనేవి పనిచేయడం ఉంటుంది. సో అవి కాంప్లెక్స్ ఫార్మాట్‌లో మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే అది మనకి హెల్తీనే. మనకి మన డైట్‌లో ఒక 50-60% రేంజ్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి డైట్‌లో ఇంక్లూడ్ అవ్వాలి. అది ఏ మెడికల్ కండిషన్ అయినా సరే అది ఇంక్లూడ్ అవ్వాలి. సో మనము ఒక పర్టిక్యులర్ థీమ్‌లోకెళ్ళినప్పుడు అంటే మనకి ఫార్ములాస్ అనేవి ఉంటాయి. లైక్ ఫస్ట్ బ్యాలెన్స్డ్ డైట్ అని, తర్వాత కొంచెం ప్రోటీన్ పెంచుకోవడం, లేదా కొంచెం ఫైబర్ పెంచుకోవడం. ఇలా ఒక సర్టెన్ రకరకాల డైట్‌లు ఫాలో అయినప్పుడు బాడీ అనేది ఒక స్టేజ్‌కొచ్చేస్తది. అప్పుడు మనము కార్బోహైడ్రేట్స్ అన్నీ రిమూవ్ చేయడం వల్ల లేకపోతే లో కార్బ్ అట్‌లీస్ట్ లో కార్బ్ మెయింటైన్ చేస్తే అయినా మనకి ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి కనిపిస్తాయి కానీ, ముందు నుంచే ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక డిసిజన్ తీసేసుకొని డైట్‌లో నుంచి అన్ని రకాల కార్బోహైడ్రేట్స్ రిమూవ్ చేసుకోవాలి అంటే మాత్రం రిజల్ట్స్ రావు. ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా ఆబ్వియస్‌లీ అవి మనకి టెంపరరీ రిజల్ట్స్ మాత్రమే ఉంటాయి. బికాజ్ మన లైఫ్ స్టైలే మనమున్న స్టేపుల్ ఫుడ్డే రైస్, రోటీ ఇవన్నీ మన స్టేపుల్ ఫుడ్స్. ఎటు తిరిగినా మనం ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని డైట్స్ చేసినా మనం వీటి దగ్గరికే రావాలి. మళ్ళీ ఎప్పుడైతే మీరు అన్నం స్టార్ట్ చేస్తారో, మళ్ళీ ఎప్పుడైతే రోటీస్ లాంటివి స్టార్ట్ చేస్తారో, మళ్ళీ వెయిట్ అనేది ఇమ్మీడియేట్‌గా పుట్ ఆన్ అయిపోవడం జరుగుతుంది. సో, వాటి వల్ల అలాంటి ఫార్ములాస్ ట్రై చేయడం వల్ల ఆల్ ఆఫ్ ఎ సడెన్ మనకొచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా టెంపరరీ ఉంటాయి. సో అలాగే మనం బయట కొనే ఫుడ్ ఉంటాయి కదా! ఫుడ్ ప్యాకెట్స్ మీద, లేబుల్స్ మీద లో ఫ్యాట్ అని, లేకపోతే ఫ్యాట్ ఫ్రీ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. అవి ఎంతవరకు కరెక్ట్? నిజంగానే అసలు ఫ్యాట్ ఫ్రీ ఉంటాయా? లేకపోతే అవి అలాంటివి తీసుకోవచ్చంటారా? యెస్. సో, ఇప్పుడు ఏంటంటే కరెంట్ సినారియోస్‌లో ఇలాంటి లేబుల్స్‌ని హైలైట్ చేయడం వల్ల వాటి యొక్క సేల్స్ అనేవి ఆర్ వాటి యొక్క ఫోకస్ అనేది బాగా పాప్ అవుతుంది మనకి. ఓకే. ఇది ఫ్యాట్ ఫ్రీ. సో, కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది అసలు లో ఫ్యాట్. సో, కన్జ్యూమ్ చేసుకోవచ్చు బెటర్‌మెంట్ కోసం అని చెప్పి. కానీ మనకి ప్రాసెసింగ్ టైమ్‌లోనే దాంట్లో నుంచి ఫ్యాట్ రిమూవ్ చేస్తున్నప్పుడు ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ, దాని యొక్క టెక్స్చర్ కానీ అన్నీ చేంజ్ అయిపోతాయి. బ్లాండ్ అయిపోతది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అడిటివ్స్ అనేవి బాగా యూజ్ చేస్తారు. అది ప్రిజర్వేటివ్స్ అవ్వచ్చు, లేదా యాడెడ్ షుగర్స్ అవ్వచ్చు, ఇంకేదైనా ఆర్టిఫిషియల్ థింగ్స్ అవ్వచ్చు. సో, వీటిని బాగా యాడ్ చేయడం మూలాన మనము అనుకుంటాము క్యాలరీస్ తక్కువుంటాయి, లేకపోతే ఇది హెల్త్ అని. బట్ వన్ నాట్ ద సేమ్ అది అంతే లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్‌ని మనకి రిమూవ్ చేసేస్తదనమాట. మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసి దాన్ని పర్చేస్ చేస్తామో,
అది మనకి ఫేక్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మనము ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నప్పుడు వెనకాల లేబుల్స్ చదివేటప్పుడు పైన పాపప్ ఏదైతే చూస్తున్నామో నో ఫ్యాట్ లేదా లో ఫ్యాట్ అని చెప్పి వెనకాల ఒకసారి న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ కూడా చూసుకొని దానికి ఇన్స్టెడ్గా ఏ అడిటివ్స్ యాడ్ చేశారు అదొకటి మనం చూసుకుంటే గనక మనం చూస్ చేసుకునే ఫుడ్ ఆప్షన్ ఒక బెటర్ ఆప్షన్ అనేది ఉండొచ్చు. ఓకే. సో, అలాగే బ్రేక్‌ఫాస్ట్ అనేది స్కిప్ చేయడం వల్ల వెయిట్ గెయిన్ గాని, వెయిట్ లాస్ గాని అవుతారా? ఓకే. సో జనరల్‌గా ఇది అయితే నేను కామన్‌గా వినేటువంటి క్వెషన్. నేను బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తాను. సో తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. లేదా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తాను అండ్ డైరెక్ట్‌గా ఇంకొక లంచ్ మీల్‌కి వెళ్ళిపోతాను. సో ఇదంతా కూడా ఫార్మాట్ చెప్పాలంటే మన డైజెస్టివ్ సిస్టమ్‌ని కంప్లీట్‌గా డిస్టర్బ్ చేస్తది. సో అగైన్ బ్రేక్‌ఫాస్ట్ అనేది మనకి ఆ రోజు ఉన్న ఎనర్జీ కన్జంప్షన్‌లో ఒక బేస్ క్రియేట్ చేసేది. బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటేనే మనకి నెక్స్ట్ మీల్ అనేది ఒక కంట్రోల్ పోర్షన్. సో బ్రేక్‌ఫాస్ట్ అనేది ఓవరాల్‌గా మనకి అన్ని న్యూట్రియంట్స్ వచ్చేటువంటి ఒక ఫుడ్ మీల్ అన్నమాట. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. ఇది కంపల్సరీ బ్రేక్‌ఫాస్ట్ మీరు కావాలంటే స్కిప్పింగ్ అనేది వేరే మీల్ ఆప్షన్స్‌లో మీరు చూస్ చేసుకోవచ్చు. అది మీ షెడ్యూల్ ప్రకారంగా. బట్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇట్స్ ఎనర్జీ గివింగ్ పర్టిక్యులర్ టైమ్ ఫుడ్ మీల్ అన్నమాట. సో అది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం స్కిప్ చేయకూడదు. లైక్ మన డయాబెటిస్ ఇంప్రూవ్ అవ్వడానికనో, లేకపోతే వెయిట్ లాస్ కనో, వెయిట్ గెయిన్ కనో రిజల్ట్స్ అయితే రావు. అది కాకపోగా కొంతమందికి ఫర్ కరెంట్ సినారియోస్ గ్యాస్ట్రిక్ బ్లోటింగ్ ఇష్యూస్ అనేవి చాలా కామన్ ఇష్యూ. సో టైం ప్రకారంగా బాడీలో పొట్టలో ఫుడ్ పట్టకపోవడం వల్లే ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి దాని పీహెచ్ అసిడిక్ లెవెల్‌కి చాలా వరకు రైజ్ చేసుకుంటాయి. ఫుడ్ మనం ప్రాపర్‌గా టైం ప్రకారంగా ఇస్తే ఆ ఫుడ్‌ని ఈ ఎంజైమ్స్ కానీ, లేకపోతే ఈ యాసిడ్స్ కానీ డైజెస్ట్ చేయడంలో పడతాయి. ఎప్పుడైతే మనం ఫుడ్ ఇవ్వకుండా పొట్టని ఎంప్టీగా పెడతామో, ఆ యాసిడ్స్ రియాక్షన్ అంతా కూడా మన పొట్ట మీద చూపించడం వల్ల మనకి రైజ్ ఆఫ్ అసిడిటీ లెవెల్స్ అనేవి చాలా పీక్స్‌కెళ్తుంది. మాక్సిమం ఈ డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళలోనే ఉంటుంది. సో, అలాగే శ్వేత గారు రాత్రి పూట ఫుడ్ తినడం వల్ల వెయిట్ పెరుగుతామా? సో బేసికల్లీ మనము ఎటువంటి ఫుడ్ రాత్రి పూట తింటున్నాము అన్నది ఇంపార్టెంట్. సో దానికి మెయింటైన్ చేసే టైమింగ్స్ కూడా ఒక రకంగా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. మాక్సిమం మనం 7-8 ఆర్ మాక్సిమం 8:30 లోపు మనం డిన్నర్‌ని కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ ఏమైనా పెట్టుకుంటే కనుక అది మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఆబ్వియస్‌లీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌తో చూసుకుంటే బ్రేక్‌ఫాస్ట్ కంటే, లంచ్ కంటే కూడా డిన్నర్ క్యాలరీస్ అనేవి మనము లోలో పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మనం లో క్యాలరీస్‌తో డిన్నర్ అనేది క్లోజ్ చేస్తామో, ఆ రిమైనింగ్ టైమ్ అంతా కూడా ఆఫ్టర్ డిన్నర్ అండ్ మార్నింగ్ వరకు కూడా అది ప్రాపర్‌గా డైజెస్ట్ అవ్వడానికి, ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్‌కి, మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి అది బాగా హెల్ప్ అవుతుంది. కొంతమందికి పర్టిక్యులర్‌గా డిన్నర్ తొందరగా చేసేసిన తర్వాత ప్రెజెంట్ లైఫ్ స్టైల్ ప్రకారం ఆబ్వియస్‌లీ 12 AM, 1 AMకి పడుకోవడం అనేది ఇంకా కామన్ అయిపోయిందది. సో ఈ లేట్ స్లీపింగ్ హ్యాబిట్ అనేది పెట్టుకున్నప్పుడు చాలామందికి ఫస్ట్ హిట్ అయ్యేదేంటంటే క్రేవింగ్స్, మిడ్‌నైట్ క్రేవింగ్స్. సో ఈ టైంలో ఇలా క్రేవింగ్స్ వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అదర్ దాన్ థాట్ మళ్ళీ మనము ఒక డిన్నర్ తర్వాత హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఆబ్వియస్‌లీ అది వెయిట్ గెయిన్‌కి దారి తీస్తుంది. అది కాకుండా డిన్నర్ అయిన తర్వాత ఒకవేళ మీకు మళ్ళీ ఆకలి వేస్తే ఒక కప్ ఆఫ్ గ్రీన్ టీ కానీ, ఒక కప్ ఆఫ్ మిల్క్ కానీ, లేకపోతే ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ అంటే ఒక గుప్పెడు డ్రై నట్స్ కానీ, ఇంకా ఏదైనా లైట్ క్యాలరీ బేవరేజెస్ ఈవెన్ మజ్జిగ, లెమన్ వాటర్, ఈవెన్ ఇవన్నీ కాకపోయినా అట్లీస్ట్ మీరు గోరువెచ్చని వాటర్ తీసుకున్నా కూడా మనకి స్టమక్ అనేది ఒక సేషియేట్ అంటే ఒక ఫుల్‌ఫిల్‌నెస్ మోడ్‌లో ఉంటుంది. సో దానివల్ల మనం నైట్ క్రేవింగ్స్‌ని కట్ డౌన్ చేసుకోవచ్చు. సో, అలాగే మనము అంటే ఓవర్ వెయిట్ ఉంటూ కూడా హెల్తీగా ఉండొచ్చా శ్వేత గారు? యెస్. సో ఇది నేను నా కేసెస్‌లో చాలా వరకు గమనించాను. లిటరల్లీ ఒక్కొక్కరు లైక్ 100+ కేజీస్‌తో వచ్చినప్పటికి కూడా వాళ్ళ కొలెస్ట్రాల్స్ అనేవి నార్మల్‌గానే ఉంటాయి. బట్ అది వాళ్ళ జెనెటికల్‌గానో, వాళ్ళ లైఫ్ స్టైల్ పరంగానో, లేకపోతే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ స్లీప్, బాడీ డీహైడ్రేషన్ మోడ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళకి ఓవర్ వెయిట్‌కి దారి తీస్తుంది. బట్ ఇంటర్నల్‌గా మనం ఎప్పుడైతే వాళ్ళకి బ్లడ్ చెకప్ లాంటివి చేస్తామో వైటమిన్స్
హీమోగ్లోబిన్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎల్ఎఫ్టీ ఫంక్షన్ ప్రతి ఒక్కటి కూడా నార్మల్గానే ఉంటుంది. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందని అయితే కాదు. కానీ వాళ్ళు హెల్తీగా కూడా ఉండొచ్చు. కానీ ఓవర్ వెయిట్ అనేదే ఒక కండిషన్ వేర్ ఇట్ లీడ్స్ టు అదర్ మెడికల్ కండిషన్స్. సో ఎంత లాంగర్ పీరియడ్ వరకు మనం ఆ ఓవర్ వెయిట్‌ని మనం పెట్టుకుంటే మనకి అంతంత రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్‌లో. సో ప్రెజెంట్ ఒకవేళ మీకు ఏ హెల్త్ పారామీటర్ ఫ్లక్చుయేషన్ లేదు కదా అని చెప్పి మీ ఓవర్ వెయిట్‌ని అయితే లైట్ తీసుకోవడానికి లేదు. మనం ఎప్పుడు కూడా మన ఐడియల్ బాడీ వెయిట్‌లో ఉండడానికి ట్రై చేస్తేనే అది మనకి హెల్తీ. అండ్ ఫ్యూచర్‌లో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఇదే ఓవర్ వెయిట్ పారామీటర్స్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి కదా, పర్వాలేదు అని చెప్పి మనం అదే సస్టైన్ చేసుకుంటూ పోతే మేబీ ఒక 45 ఇయర్స్‌కి రావాల్సిన డయాబెటిస్ మనకి 35 ప్లస్‌లో రావచ్చు. ఆర్ థైరాయిడ్ ఇష్యూస్. సో ఫ్యూచర్‌లో వచ్చేవి మనం కొంచెం తొందరగా మనం తీసుకున్నట్టుగా ఉంటుంది. సో అలాగే ఫాస్టింగ్ చేయడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతాం అని చాలామంది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఈ విషయానికొస్తే ఈ మధ్య ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నారు అందరూ కూడా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ లేకపోతే ఒక పర్టిక్యులర్‌గా ఒక రోజు ఫాస్టింగ్ ఉండడము, ఓవరాల్ 6 డేస్‌లో డైట్ చేసి చేయకుండా ఉండి, ఒకరోజు మాత్రం వెరీ డెడికేటెడ్‌గా కంప్లీట్‌గా ఫాస్ట్ ఉంటారనమాట కొంతమంది. ఇంకొంతమంది ఒక టైమ్ సినారియో పెట్టుకొని దానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఆ కైండ్ ఆఫ్ జోన్‌లో వెళ్తారు. బట్ నిజానికి ఇది ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ ఇస్తుందని కాదు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల అగైన్ మనకి షుగర్స్ నార్మలైజ్ అవుతాయి. లేకపోతే వెయిట్‌లో ఒక మంచి ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతాము. ఇవన్నీ ఏంటంటే పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా ఫాస్టింగ్స్ అనేవి అగైన్ ఎవరైతే ఒక మల్టిపుల్ డైట్స్ ఫాలో అయిన తర్వాత వాళ్ళ బాడీ అనేది ఒక జోనార్‌లోకొస్తుంది వేర్ రిపీటెడ్ మోడ్‌లో మనం అవి అప్లై చేసినప్పుడు వాళ్ళ బాడీ రియాక్ట్ అవ్వకపోవచ్చు. అప్పుడు మనం ఇటువంటి ఫార్ములేటెడ్ డైట్స్, అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అవ్వచ్చు, కీటో అవ్వచ్చు, లో క్యాలరీ అవ్వచ్చు, లో కార్బ్ అవ్వచ్చు. సో ఇలాంటి ఈ ఫార్ములా రిలేటెడ్ డైట్స్ అనేవి ఇస్తే గనక మేబీ వాళ్ళకొక స్లైట్ ప్లాట్యూ బ్రేకింగ్ అనొచ్చు. సో ప్లాట్యూ అంటే ఏంటంటే ఒకానొక వెయిట్ లాస్ రిజల్ట్స్ కంప్లీట్‌గా కంటిన్యూగా వచ్చి ఒక పాయింట్‌లో మనకది స్ట్రక్ అయిపోతుంది. అది 3 మంత్స్‌కైనా, 6 మంత్స్‌కైనా, ఒక్కొక్కసారి 1 ఇయర్ వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాయింట్ అనేది మనం బ్రేక్ చేయలేము. సో అటువంటి కైండ్ ఆఫ్ సినారియోస్‌లో మనం ఫాస్టింగ్ అనేది సూటబుల్‌గా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు సడెన్‌గా నేను డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను, సడెన్‌గా నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఒక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేస్తే సో అగైన్ దీనివల్ల మెటబాలిక్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరికీ సెట్ కాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ చూసుకొని అస్తమానం మనం కూర్చొని చేసే పనులే ఉన్నాయి మాక్సిమం. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ చూసుకున్నప్పుడు మాత్రం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ లేకపోతే నార్మల్ ఫాస్టింగ్స్ కానీ ఎవ్వరికీ సూట్ అవ్వదు చెప్పాలంటే. మోర్ ఓవర్ అగైన్ మనకి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్, సడన్‌గా బీపీ ఫాల్ డౌన్ అవ్వడం, సడన్‌గా షుగర్స్ ఫాల్ డౌన్ అవ్వడము, మోర్ ఓవర్ ఈ జోనార్‌లో వాళ్ళకి మజిల్ లాస్ అనేది జరుగుతుంది. ఈ మజిల్ లాస్ వల్ల మేబీ మీరు వేయింగ్ స్కేల్ చూసుకున్నప్పుడు మీకు 1, 2 కేజీల డిఫరెన్స్ చూపించొచ్చు. బట్ మీరనుకుంటారు లైక్ ఓకే, నేను ఫాస్టింగ్ చేశాను కదా, అందుకే నేను వెయిట్ లాస్ అయ్యానేమో అని. కానీ ఆ టైంలో మీకు ఫ్యాట్ ఎంత తగ్గింది బాడీలో, సో మనకి ఇవన్నీ కూడా బీఎంఆర్ స్కేల్‌లో కనిపిస్తాయి. సో మీరు బీఎంఆర్ స్కేల్ ఒకవేళ బేసల్ మెటబాలిక్ రేట్ స్కేల్ ఉంటుంది. అందులో మనకి ఎసెన్షియల్ పారామీటర్స్ అన్నీ చూపిస్తాయన్నమాట. మన వెయిటే కాకుండా వెయిట్‌తో పాటు బాడీలో ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గింది, ఎంత మజిల్ ఇంప్రూవ్‌మెంట్ జరిగింది, ఎంత బాడీ హైడ్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయింది. సో ఇవన్నీ పారామీటర్స్ మనకి అర్థమవుతాయి. సో ఇలా ఫాస్టింగ్స్ చేసినప్పుడు మీకు ఒక 2 కేజీలో 1 కేజీయో ఒక షార్ట్ పీరియడ్‌లోనే రిజల్ట్ వచ్చింది అంటే మనం చెక్ చేయాల్సింది వెయిట్ కంటే ముందుగా ఇంటర్నల్ పారామీటర్స్. ఫ్యాట్ తగ్గి అది లాస్ అయింది అంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ మనకి మాక్సిమం టు మాక్సిమం 95% వచ్చేది మజిల్ లాస్ అక్కడ. మీరు తినకపోవడం వల్ల మీ బాడీలో ఉన్నటువంటి మజిల్స్‌ని గ్లూకోజ్‌లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ప్రాసెస్ అవుతుందది. దానివల్ల మీకు వెయిట్ లాస్ వస్తుంది. సో మజిల్ అనేది ఇక్కడ డ్యామేజ్ అయింది కాబట్టి మళ్ళీ మీరు ఫాస్టింగ్ తర్వాత ఏదైతే నార్మల్ రొటీన్‌కొస్తామో వేర్ వి హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, ఇలాంటి న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి కదా. సో ప్రోటీన్ ఏంటంటే అందులో క్యాప్చర్ చేసుకుంటది. సో మజిల్ డ్యామేజ్ అయ్యి ఉంది కదా. సో ప్రోటీన్ నేచరే మజిల్‌ని రిపేర్ చేయడం. మళ్ళీ మజిల్ అనేది ఇక్కడ డ్యామేజ్ అయిన మజిల్ రిపేర్ అయిపోయి మళ్ళీ మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యేది జరుగుతుంది.
సో ఫాస్టింగ్ ఆర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆర్ స్కిప్పింగ్ ఆఫ్ మీల్స్ అనేవి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో అలాగే టార్గెట్స్ లేదా గోల్స్ పెట్టుకోవడం వల్ల హెల్త్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుందా? సో టార్గెట్స్, గోల్స్ అనేది మనము థియరిటికల్‌గా చూసుకుంటే ఇది వినడానికి అండ్ కొంతమంది అప్రోచ్ అయితున్న వాళ్ళ విధానం బేస్ మీద కూడా ఉంటుంది. సో ఇది మంచిదే ఒక రకంగా. బట్ అగైన్ ఇది కూడా పర్సన్ టు పర్సన్ మనకి వ్యారీ అవుతుంది. సో ప్రాక్టికల్‌గా చూసుకుంటే థియరిటికల్‌గా యాజ్ ఐ సెడ్ ఇది ఒక రకంగా చూస్తే ఓకే. ఒక గోల్ సెట్టింగ్ ఉంది. దాని మీద మనం బాగా వర్క్ చేయొచ్చు. ఫోకస్ ఉంటుంది. ఇలా మనం పెట్టుకోవచ్చు. బట్ ప్రాక్టికల్‌కి వచ్చేసరికి ఆ గోల్ అనేది కొంతమందికి ప్రెషర్ క్రియేటింగ్ అవ్వచ్చు. సో దీనివల్ల వాళ్ళకేందంటే బాడీలో మోర్ ఆఫ్ కార్టిజాల్ బాగా రిలీజ్ అవుతది. సో గోల్ సెట్టింగ్స్ అనేవి మనం రియలిస్టిక్‌గా పెట్టుకుంటే ఎప్పుడు గూడా మనకి రిజల్ట్స్ అనేవి లైక్ అపోజిట్‌లో రావడం అలా ఏమీ ఉండదు. రియలిస్టిక్ వేలో, అచీవబుల్ వేలో మనం పెట్టుకుంటే సో మేబీ ఇప్పుడు గోల్స్ అనేసి అచీవబుల్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఒక 2 క్లయింట్స్ ఉన్నారు. ఒకరికి నేను 3 లీటర్స్ ఆఫ్ వాటర్ చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ ఇంకొకరికి కూడా నేను 3 లీటర్స్ ఆఫ్ వాటరే తీసుకోండి అని చెప్పి పుష్ చేయలేను. ఇఫ్ అ సెకండ్ పర్సన్ తనకి ఓవరాల్ డేలో ఒక 4 గ్లాసులు, 5 గ్లాసులు ఆన్ అన్ యావరేజ్‌గానే తీసుకోగలుగుతున్నారు. ఆ పర్సన్‌కి నేను 12 గ్లాసుల వాటర్ తీసుకోమని చెప్పి పుష్ చేయలేను. అండ్ అది తను చేయలేరు కూడా. అది మెంటల్లీ ఏంటంటే ఊరికే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లమ్ అనో, లేకపోతే కొంతమందికి బ్లోటింగ్ ఇష్యూ అనో, ఇలాంటి ఛాలెంజెస్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో పర్సన్ టు పర్సన్ మనం గోల్ సెట్టింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు 4 గ్లాసెస్ పర్సన్‌కి గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఫిఫ్త్ గ్లాస్, అగైన్ ఒక పర్టిక్యులర్ పీరియడ్ తర్వాత సిక్స్త్ గ్లాస్, అగైన్ సెవెంత్ గ్లాస్. సో ఇక్కడ ఒకేసారి విజన్ లాంగ్ టర్మ్ గోల్ కాకుండా బ్రేక్ గోల్స్ అనేవి పెట్టుకోవాలి. లైక్ ఒక షార్ట్ టర్మ్ గోల్ రోజుకి ఎంత అచీవ్ అవ్వాలి, వీక్లీ ఎంత అచీవ్ అవ్వాలి, లాంగ్ టర్మ్‌లో మన లాంగ్ విజన్ ఏముంది, అక్కడికి ఎలా అప్రోచ్ అవ్వాలి. సో ఆల్వేస్ సెట్ అ రియలిస్టిక్ గోల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ నార్మల్ గోల్స్. సో హెల్తీ వెయిట్ లాస్ అంటే మెల్లిగా తగ్గడం అంటారా? సో జనరల్‌గా మనకేంటంటే హెల్తీ వెయిట్ లాస్ అనుకున్నప్పుడు చాలామంది ఏంటంటే కొంతమంది ఫాస్ట్ ర్యాపిడ్ వెయిట్ లాస్‌ని కన్సిడర్ చేస్తారు. కొంతమంది ఏందంటే నెలకిలా 2 కేజీలు, 3 కేజీలు తగ్గితేనే అది హెల్తీ వెయిట్ లాస్ అని అనుకుంటారు. సో ఇక్కడ కూడా మనకేంటంటే పర్సన్ టు పర్సన్ వ్యారీ అవ్వచ్చు. అండ్ మనం ఎటువంటి పర్సన్ నుంచి మనం డైట్ తీసుకుంటున్నాము, ఎటువంటి పర్సన్ నుంచి మనం సజెషన్స్ తీసుకుంటున్నాము, ప్లాన్ తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మీరు నార్మల్‌గా ఒక యూట్యూబ్ చూసో, లేకపోతే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ద్వారానో మీరొక ప్లాన్ తీసుకొని అది ఫాలో అయినప్పుడు, అది మీకు ప్లస్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ మైనస్ అవ్వచ్చు. బికాజ్ మన బాడీ వేరు, మన రిక్వైర్మెంట్స్ వేరు, మన న్యూట్రిషనల్ డిమాండ్ కూడా వేరుంటుంది. సో మేల్‌కి, ఫీమేల్‌కి డిఫరెన్షియేషన్ కూడా ఉంటుంది. తినకొక క్యాలరీ ఉంటుంది, తినకొక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈవెన్ కిడ్నీ ఫంక్షన్‌లో, లివర్ ఫంక్షన్‌లో కూడా ఒక్కొక్కసారి కొంతమందికి బికాజ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వల్ల డిఫరెన్షియేషన్ ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లాన్ అనేది యాప్ట్ అవ్వదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే పర్సనలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం అండర్ ఒక క్లినికల్ న్యూట్రిషనిస్ట్ గైడెన్స్ వల్ల మీరు వెయిట్ లాస్ అయితే గనక అది పర్మనెంట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనము స్పీడ్ వెయిట్ లాస్ ఎవరికి గమనించొచ్చు, ఫాస్ట్ వెయిట్ లాస్ ఎవరికి గమనించొచ్చు, హూ ఆర్ 100+. సో మనకి 100+ ఉన్న వాళ్ళల్లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. లైక్ వాటర్ వెయిట్ అవ్వచ్చు, టాక్సిక్ వెయిట్ అవ్వచ్చు, వేస్టేజ్ వెయిట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా మనకి వాళ్ళకి బ్లోటింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో మనం గమనిస్తే వాళ్ళకి ఒక 1 మంత్‌లో 8 కేజీస్, 9 కేజీస్, 10 కేజీస్ కూడా లూజ్ అవుతారు. బట్ ఆ లూజ్ అయింది ప్రాపర్ న్యూట్రిషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఎటువంటి ఫ్యాడ్ డైట్స్ కానీ, ఎటువంటి క్రాష్ డైట్స్ కానీ ఫాలో అవ్వకుండా మీరు ఎక్కువ వెయిట్ లాస్ అయితే గనక అది మనకి సస్టైనబుల్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందాక చెప్పినట్టు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక లిక్విడ్ డైట్ స్టార్ట్ చేయడము, లో క్యాలరీ డైట్ స్టార్ట్ చేయడము, లేదా లో కార్బ్ డైట్ స్టార్ట్ చేయడము, లేదా కీటో డైట్ స్టార్ట్ చేయడము, ఇవన్నీ ఏంటంటే మనకి టెంపరరీ రిజల్ట్స్ ఇవ్వడం, మళ్ళీ ఆపేసిన వెంటనే మళ్ళీ పుట్ ఆన్ చేయడం అనేది జరుగుతుంది. సో కొంతమందికి స్లో వెయిట్ లాస్ బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అండ్ సస్టైనబుల్ ఉంటుంది. ఇంకొంతమందికి స్టార్టింగ్‌లో మాత్రమే ఒకేసారి లైక్ 7 కేజీస్, 8 కేజీస్ వస్తుంది. అగైన్ గో ఆన్ లైక్ ఫర్దర్ మీకు జర్నీ వెళ్ళే కొద్దీ మీ టార్గెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక మంత్‌లో మీకు 6 రావచ్చు, ఒక మంత్‌లో 5 రావచ్చు, ఒక మంత్‌లో ½ కేజీ కూడా రావచ్చు. బట్ తగ్గే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది సస్టైనబుల్ ఉంటుంది.
పెరగకుండా చూసుకోవడం కూడా మీరు ఇమీడియట్గా దాన్ని అలర్ట్ అవ్వాలి. ఎందుకు పెరిగిపోతుంది, వాట్ మిస్టేక్ హ్యాస్ డన్. సో లాస్ట్ వీక్లో మీకు లేదా లాస్ట్ 15 డేస్గా మీకు ఎప్పుడు కూడా ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వీక్ కానీ లాస్ట్ 15 డేస్లో కానీ ఎక్కడ మిస్టేక్ జరిగింది, దేని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది, చీట్ మీల్స్ ఏమైనా చేశారా, స్ట్రెస్ క్వాలిటీ ఎలా ఉంది, స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది, వాటర్ తీసుకోగలుగుతున్నారా లేదా ప్రాపర్గా, విచ్ ఇస్ లైక్ యువర్ బాడీ డిమాండ్. మీ బాడీ డిమాండ్ ప్రకారంగా మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారా న్యూట్రిషన్ని. ఇది మీరు ఒక అనలైజ్ చేసుకుంటే కనుక మీ జర్నీ స్పీడ్గా ఉన్నా స్లోగా ఉన్నా కరెక్ట్గా సస్టైనబుల్గా ఉంటుంది. సో అలాగే శ్వేత గారు, అంటే ఈటింగ్ హెల్దీ లేకపోతే డైట్ ఫాలో అవడం అనేది అంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ అంటారా? సో యా, ఇది చాలామంది ఆలోచించి చాలా వరకు వాళ్ళ హెల్త్ని ఒక ఫుడ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనకి బ్యాక్ స్టెప్ వేసే బేసిక్ పాయింట్ ఇదే. చాలామంది అపోహ కూడా. సో డైట్ చేయడం అనేది ఎప్పుడు కూడా ఎక్స్పెన్సివ్ కాదండి. మీరు కావాలంటే మీ ఇంట్లో మీ కిచెన్లో ఏవైతే అవైలబిలిటీస్ ఉన్నాయో ప్రతి ఒక్క ఫుడ్కి దానికంటూ ఒక న్యూట్రిషనల్ ప్రాపర్టీ ఉంటుంది, దానికి ఒక బెనిఫిట్ ఉంటుంది, దానికి ఒక ఫంక్షనల్ ఫుడ్ అని ఒక పేరు ఉంటుంది. సో అది మనకి మన హెల్త్ పరంగా ఎలా బెనిఫిట్ అవుతుంది అన్నది చూసుకోండి. అలా చూసుకుంటే గనక మనం రోజు వండుకునే రైస్, చపాతీ, పప్పు, కూరగాయలు ఇవన్నిటిని మనం ఒక బ్యాలెన్స్డ్ వేలో, ఒక పోర్షన్ కంట్రోల్లో ఏది ఎంతలో ఉండాలో మనం మినిమైజ్ చేసుకొని, మనం వెయిట్ గెయిన్ అయితే ఏది ఎక్కువగా పెట్టుకోవాలి, వెయిట్ లాస్కి అయితే ఏది ఎక్కువ పెట్టుకోవాలి. నేను షుగర్ ఉన్నాను, సో నాకు ఇన్సులిన్ బాగా రెసిస్టెన్సీ అనేది అటు ఇటుగా ఉంటుంది, సో దీనికి నేను ఎటువంటి ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో ఇలా మనము ఒక చిన్న బేసిక్ గ్రిప్ న్యూట్రిషన్ మీద పెట్టుకుంటే గనక మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనూ మనకి లోకల్గా అవైలబుల్ అయ్యే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ధాన్యాలు కానీ వీటితోనే మనం డైట్ అనేది చేయొచ్చు. సో అలాగే శ్వేత గారు, ప్రతి ఒక్కరు కూడా గ్లూటిన్ ఫ్రీ డైట్ ఫాలో అవ్వాలంటారా? ఓకే, సో అగైన్ ఇది కూడా మనకి గ్లూటిన్ ఫ్రీ డైట్ అనేది లైక్ యాజ్ ఎ కీటో డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్, లేకపోతే ఈ ఫార్ములా బేస్లోనే మనకి గ్లూటిన్ ఫ్రీ కూడా వస్తుంది. జనరల్గా ఈ గ్లూటిన్ అంటే ఏంటి అసలు? ఈ గ్లూటిన్ అనేది బేసికల్లీ ఒక రకమైన ప్రోటీన్. మనకి ఈ ధాన్యాలలో పర్టికులర్గా వీట్, రై వీటిలలో దొరికేటువంటి ఒక ప్రోటీన్ అన్నమాట. సో ఈ ప్రోటీన్ని మనం రిమూవ్ చేస్తున్నప్పుడు మనకు అక్కడ దాని నుంచి వచ్చే బెనిఫిట్ ఏముంటుంది? సో అది న్యాచురల్గానే అది అలా ఉండడం వల్ల ప్రతి ఒక్క బాడీకి అది ఇంప్రూవ్మెంటే ఇస్తుంది. కానీ అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఏదైనా సీలియాక్ డిసీజ్ ఉందా, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి చూసుకున్నప్పుడు గ్లూటిన్ అనే పదార్థం డైజెస్ట్ అవ్వడం కొంచెం హార్డ్ ఉంటుంది ఆ పర్టికులర్ జోనార్ క్లయింట్స్కి. సో మీకు జీఆర్డి ఉందా, లేకపోతే పొట్టలో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, సో మీకు ఒక చిన్నపాటి ఐడియా ఉంటుంది కదా, లేకపోతే మీకు హెమరాయిడ్స్, ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడు గ్లూటిన్ అనేది డైజెస్ట్ అవ్వడం మీకు కొంచెం కాంప్లికేటెడ్ అనిపించవచ్చు. అదర్ దాన్ దాట్ నార్మల్ పర్సన్ ఎవరైతే వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, డయాబెటీస్, పీసీఓడి ఈ కండిషన్స్లో, థైరాయిడ్ ఈ కండిషన్స్లో మాత్రం మనం హ్యాపీగా వితౌట్ గ్లూటిన్ ఫ్రీ జోనార్లోనే మనం వెళ్ళొచ్చు. గ్లూటిన్ ఇంక్లూడ్ చేసుకుంటూనే మనం ప్రొసీడ్ అవ్వచ్చు డైట్ని. సో రైట్, థ్యాంక్ యూ శ్వేత గారు. సో చూసారు కదా, శ్వేత గారు చాలా క్లియర్గా హెల్దీ డైట్ ఎలా ఫాలో అవ్వాలో, వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు నిదానంగా వెయిట్ ఎలా లాస్ అవ్వాలి, సో హెల్దీగా ఎలా ఉండొచ్చు అనే విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్పారు. మరి ఇలాంటి కంటెంట్ కోసం హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 24 గంటల ఆరోగ్య సంజీవిని.